ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. ఈ ప్రపంచంలో ఎన్నో ఆయుధాలున్నాయి. ఎంతో శక్తివంతమైన అగ్ని ఉంది. సర్వనాశనం చేయగల ప్రళయాలున్నాయి. కాని వీటన్నిటికీ లొంగని ఒక మహాశక్తి నీలోపలే దాగి ఉందని నీకు తెలుసా? చుట్టూ ఉన్న కష్టాలు నిన్ను కాల్చివేస్తున్నాయని భయపడుతున్నావా? ఎవరో నిన్ను మానసికంగా హింసిస్తుంటే నువ్వు కుంగిపోతున్నావా? అయితే ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు నీ శరీరానివి కావు. నువ్వు నీ కష్టానివి అసలే కావు. ఈరోజు మన చర్చ నీలో నిద్రాణమై ఉన్న ఆత్మశక్తిని తట్టిలేపుతుంది. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మనల్ని ఎవరూ ఏమీ చేయలేరని, మనం అజేయులమని గంభీరంగా ప్రకటించిన ఈ సత్యాన్ని వింటే నీ ఒంట్లో రక్తం ఒక్కసారిగా ఉరకలెత్తుతుంది. ఈ వీడియోను గనక నువ్వు మధ్యలోనే ఆపేస్తే నీ లోపలి అనంతమైన శక్తిని తెలుసుకునే గొప్ప అవకాశాన్ని కోల్పోయి మళ్ళీ ఆ భయాల నీడలోనే బ్రతికేస్తావు. కాబట్టి ఒక్క క్షణం కూడా వదలకుండా ఆఖరి వరకు చాలా జాగ్రత్తగా విను. శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 23వ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ మనిషిలోని భ్రమలను ఛేదించే ఒక అత్యంత శక్తివంతమైన సందేశాన్ని అందించారు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. దీని భావమేమిటంటే, ఈ ఆత్మను ఆయుధాలు చీల్చలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు అని కృష్ణుడు అర్జునుడికి ఆత్మ యొక్క అజేయమైన స్వభావాన్ని వివరించారు. ఎటువంటి భౌతిక వస్తువు కూడా ఆత్మను తాకలేదు, నష్టం కలిగించలేదు. మన తెలుగువారి అమాయకత్వంలో ఒక్కోసారి మనం అనుకుంటాం, నాకు జరిగిన అవమానం నా ఆత్మనే గాయపరిచింది అని. కాని కృష్ణుడు చెప్తున్నాడు, అదంతా భ్రమ అని. ఒక కత్తి ఒక శరీరాన్ని కోయగలదు, ఒక నిప్పు ఒక చర్మాన్ని కాల్చగలదు, కాని అది ఆత్మను మాత్రం తాకలేదు. నువ్వు నీ ఆఫీసులో ఓడిపోవచ్చు, నువ్వు నీ వ్యాపారంలో నష్టపోవచ్చు, లేదా సమాజం నిన్ను కించపరచవచ్చు. అవన్నీ నీ శరీరానికి, నీ హోదాకు చెందినవి మాత్రమే. కాని నీ లోపల ఉన్న నీవు, ఆ అమరమైన ఆత్మ ఎప్పుడూ స్వచ్ఛంగా, అజేయంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటావో నీకు కష్టాలనేవి ఒక ఆటకి మించి మరేమీ కనిపించవు. అప్పుడు నువ్వు ఓటమికి భయపడవు, చావుకు వణకవు. జీవితంలో మనం ఎందుకు భయపడతాము? ఎవరో మనల్ని ఏమీ చేస్తారనో, మన గౌరవం పోతుందనో భయపడతాం. కాని ఈ శ్లోకం చెప్తోంది, నీ ఆత్మను ఎవరూ ఏమీ చేయలేరు అని. అగ్ని కానివ్వండి, తుఫాను కానివ్వండి, శత్రువుల కత్తులు కానివ్వండి, ఏవీ నీ ఆత్మను ఏమీ చేయలేవు. ఈ నిజాన్ని నమ్మి నువ్వు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టు. ఎటువంటి ఆందోళనలు లేకుండా నీ పని నువ్వు చెయ్యి. అప్పుడు నీ ఆత్మశక్తి బయటకు వచ్చి నీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. నీవు చెయ్యవలసిన పనిని ఎటువంటి భయం లేకుండా ఒక యోగిలా నిర్వర్తించు. కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ అజేయ తత్వం విన్నాక అర్జునుడిలో ఒక గొప్ప మార్పు మొదలైంది. ఆయన యుద్ధానికి సిద్ధమయ్యాడు. మన జీవితంలో కూడా ఆ యుద్ధం మొదలవ్వాలి. రేపటి భాగంలో ఈ ఆత్మ ఏ విధంగా అనాశనమైనదో, ఎందుకు దాన్ని మనం చంపలేమో మరింత లోతుగా మనకు అర్థమయ్యేలా కృష్ణుడు విడమరిచి చెప్పబోతున్నాడు. ఆ పరమ రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ ప్రయాణంలో నాతో ఉండాలి. నీ జీవితాన్ని భయం లేనిదిగా మార్చుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దివ్య సందేశాన్ని మీ ఆత్మీయులకు షేర్ చేయండి. రేపటి అమృత ఘడియల్లో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.